హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు సింపుల్‌గా బెండకాయ ఫ్రై చూపిస్తానండి. ఇవి హాఫ్ కేజీ బెండకాయ ఫ్రై ఇడిగైనా బాగుంటుంది, పప్పుచారులాగైనా బాగుంటుందండి. బాక్స్‌లోకి అసలు ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి. వీటిలో కావాల్సింది ఎండు కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డలు. అంటే మనం ఇంకా ఈ కారమే వేస్తామండి. ఇంకా మనం కూరలో కర్రీస్ కారం వేయము. అయితే ఈ కొబ్బరి చిప్పను చూస్తే నవ్వొస్తుందండి. ఇవి రెండు కలిసి 50 రూపాయలు పడినాయి నాకు, అంటే 50 రూపీస్ పడినాయి. ఇంతకన్నా ఇవి పెద్ద పెద్ద కాయలు అమ్మానండి నేను ఊర్లో. ఎండికాయలు 5 రూపీసే. అసలు ఎంత పెద్ద కాయలండి. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో చేసి చూపిస్తాను. బొండాలు 5 రూపీసే పడుతున్నాయి, ఇది 5 రూపీసే పడుతుంది. అందుకనే పండించే ఏ పంట అయినా పండించిన రైతు పొలం గట్టి దగ్గర ఆగిపోవద్దండి, బయటకు వచ్చి అమ్మాలి. అసలు ఎంత నవ్వొస్తుంది వీటిని చూస్తే. 5 రూపీస్ అని పెద్ద పెద్ద వెండివి బొండాలు కూడా 5 రూపీస్కి అమ్మాను. ఎనీవే ఇవి వేయించుకుందామండి. ఆయిల్ పోసైనా వేయించుకోవచ్చు, ఆయిల్ లేకుండా అయినా వేయించుకోవచ్చు. నేనైతే ఆయిల్ లేకుండానే వేయించుతానండి. వేయించిన తర్వాత ఈ పౌడర్ కొట్టుకుని ఈ బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు చూద్దాం. ఇట్లా ఆయిల్ లేకుండా మంచిగా వేయించుకోండి. మనం చెప్పేదే హెల్త్ గురించి కదా, నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలా అని చెప్తున్నాను కదా. ఈ ఎండు కొబ్బరిలో కూడా చాలా ఆయిల్ ఉంటుంది. మనం బెండకాయ ఫ్రైలో కూడా వేస్తాం కదండి. అలాంటప్పుడు ఆయిల్ ఎందుకని నేను ఇట్లా ఒత్తిగా వేయించుతున్నానండి. మీరు కూడా ఇలాగే వేయించుకోండి. చల్లగా అయినాక మిక్సీ వేద్దామండి, తర్వాత చూద్దాం. జీలకర్ర కూడా వేసానండి. ఇట్లా వేగినాయి కదండి. మనం చల్లారి పెట్టుకున్నాక మిక్సీ వేసుకుందాం. ఇట్లా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్నాం కదండి. మనం వేయించిన వాటిలో జీలకర్ర కూడా ఉంది, అందుకని ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు అయితే మా పిల్లలకి ఎక్కువ వేయాలండి. నేను ఎక్కువ వేసాను. నేను వేసాను ఇంత వేసుకోవద్దు, తగ్గించుకోండి. ఈ ఫ్రైలు అన్నింటిలో మట్టుకి శనగపప్పు పిల్లలకి ఎక్కువ వేయాలండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇట్లా శనగపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఇంత పెద్దగా ఎందుకు వేస్తానంటండి, ఇలా ఈ పర్టికులర్గా మా వారికి వెళ్తాయి. ఎంత వెళ్ళకూడదని ట్రై చేసినా కానీ ఆయనకి వెళ్ళినప్పుడు ఇలా వేసినప్పుడు ఇలా తీసి పడేసేయచ్చు కదా అని చెప్పేసి తినరు ఎక్కువ. ఆయనతో భయం పచ్చిమిర్చి వెళ్తాయి కానీ, అందుకే చిన్న చిన్నగా కొయ్యనండి, పెద్దగా కోస్తాను. కరివేపాకు కూడా వేసానండి. మంచిగా వేసినాక మనం బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం. మా పిల్లలకి ఇప్పుడు చాలా ఇష్టం అండి శనగపప్పు, అందుకే నేను ఎక్కువ వేసాను. మీరు ఇన్ని వేసుకోవద్దు, తింటే వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఇలా మంచిగా కలిపేనండి. ప్లేట్ అయితే పెట్టుకోవద్దు. బెండకాయ ఫ్రైగా ప్లేట్ పెట్టకూడదండి. ఇవి ఇట్లాగే మగ్గుతూ ఇలాగ పౌడర్ మిక్సీ మనం వేయించి మిక్సీ వేసుకుందామండి. ఇట్లా చక్కగా వేగుతుందండి, టైం పట్టింది. మరి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపడా వేసుకుందామండి. ఇట్లా చక్కగా వేగినాక మనం దంచి పెట్టుకున్నా వేయించుకున్నా ఈ మసాలా కూడా వేసేసి మంచిగా కలుపుకుందామండి. ఇట్లా ఈక్వల్గా కలుపుకున్నాం కదండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాక మనం చూద్దామండి. ఇట్లా మనం చేసుకున్న బెండకాయ కొబ్బరి అండి, ధనియాలు వేసి సింపుల్గా టేస్టీగా హెల్దీగా లంచ్ బాక్స్లోకైనా పప్పుచారులోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. బాక్స్లో ఎక్కువసేపు ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేసుకుని ఇది ఉంటే కామెంట్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.